హాయ్. వీటిని పనసాకులు అంటారనమాట. వీటితో రేపు వినాయక చవితి కదా, వీటిని కుడుములు తయారు చేసుకుంటారు. ఇడ్లీ రుబ్బు అది చేసుకొని ఇవి ఎలా తయారు చేసుకోవాలో ముందుగా చూపిస్తాను. ముందుగా ఇలా పెట్టుకొని ఇవి టూత్ పిక్స్ అనమాట. వీటిని ఇలాగా గుచ్చుకుంటారు. తర్వాత ఇంకొక ఆకు తీసుకొని దాన్ని ఇంకొక టూత్ పిక్తో ఇలాగ మొత్తం మూడింటికి కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇలా ఉంటుంది. తర్వాత ఇంకొక ఆకు తీసుకొని టూత్ పిక్తో వీటిని ఇలా గుచ్చుకోవచ్చు. అప్పుడు ఇది ఇలా వస్తుందన్నమాట. తర్వాత వీటిని ఇలా పెట్టుకొని ఈ రెండింటిని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఈ రెండింటిని కూడా ఇలా ఫోల్డ్ చేసి ఇలా టూత్ పిక్ పెట్టుకోవాలి. తర్వాత వీటిని కూడా ఇలా టూత్ పిక్ పెట్టుకోవాలి. ఇలా మొత్తం ఈ నాలుగిటిని ఇలా ఇచ్చేస్తే ఇలా బౌల్ టైప్లో వస్తుంది అన్నమాట. ఇందులో ఇడ్లీ ముద్ద వేసుకొని మనం ఆవిరిలో ఉడికించుకోవడం అన్నమాట. ఇలా రెండు చేశాను, ఇంకా చేస్తాను కూడా. ఇలా బుట్టలు రెడీ చేసుకున్న తర్వాత ఈ ముద్దని ఈ బుట్టల్లోకి ఫిల్ చేసుకుని మనం ఆవిరిలో ఉడకబెట్టుకోవడం అన్నమాట. వీటిని ఇలాగా మనం ఆవిరి మీద ఉడకబెట్టే ఇడ్లీ పాత్రలో ఇలా పెట్టేసుకుంటే అవి చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. ఇలా మూత పెట్టేసుకొని మనం ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడుకుతాయి అన్నమాట. ఇది పెట్టి చూస్తే దీనికి ఉడుకోలేదనుకోండి, ఉడికిపోయినట్టే. ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టుకొని మనం తినడమే.